బాయ్ ఫుడ్ పెడుతున్నావా? టైం అవుతుంది ఇక బయటికి పోవడానికి. ఇలా దా ఇట్రా ఇట్రా ఇట్రా, నువ్వు ఆడుంటే ఆడ వీడియో తీయొత్తలేదు. ఇట్రా ఇట్రా, ఇడ నిలబడి కలపరా. ఏం చేస్తే చూస్తా. ఇట్రా అట్నే నిలబడి కలుపు, అట్నే రారా. ఫ్రెండ్స్, మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. సరే, ఇంకో షార్ట్ అప్లోడ్ చేస్తా కావాలంటే. ఏంటంటే, మనకు హైదరాబాద్ నియర్ బై చుట్టుపక్కల ఎవరికైనా ఓన్ హౌస్ ఉంటే చెప్పండి. మీరు రెంట్లకు ఇచ్చిన ఏమన్నా ఉంటే చెప్పండి. ఎందుకంటే నాకు ఓన్ హౌస్ అంటే ఓన్ హౌస్ అనేది ఉండాలి. అంటే ఇండివిజువల్ హౌస్. ఓన్ హౌస్ అంటే నా ఓన్ హౌస్ కాదు, ఇండివిజువల్ హౌస్. అది మీ ఓన్ హౌస్ అయితే చెప్పండి, మన పిల్లలతో షిఫ్ట్ అవుతా ఆడికి. ఓకేనా? హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరికైనా ఉంటే చెప్పండి. బో 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 వీడికైతే నేనే ఇష్టం, ఈ మిల్కీ గాడికి. రాత్రి నా పక్కనే అన్నాడు, ఏంది నాన్న, ఏంది చెప్పండి, ఏంది ఏంది. ఏ వద్దు నాన్న, వద్దు వద్దు, అట్లా వద్దు. ఎంత అల్లరో చూడండి వీళ్ళది. ఇగో నా కాళ్ళ దగ్గర అరుస్తూ ఉన్నాయి. ఫస్ట్ వీటికి పెట్టరా పెద్ద ప్లేట్లా. రే ఫస్ట్ పిల్లలకు ఓకే అడే పిల్లలకు అల్లెత్తావా? మిరాయిగాడికి ఆడెత్తాను కానీ ఫస్ట్ ఒక పెద్ద ప్లేట్ తెప్ప. ఓ వీటి అల్లరి భరించలేకపోతాను. పో ఇటు అటు అటు ఇటు తిరుగుతానే. ఇక చూడండి ఎడ తిరుగుతా. రే ఏంది అది? ఈ బండి తీటగాడు చూడండి. కొట్టిందని ఫీల్ కాకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రేమతోనే కొట్టిన, కోపంతో కాదు. ఓ అవ్వా, వీళ్ళ గొడవలు కాదు ఈడ. ఇప్పుడు ఫుడ్ కోసం, వీళ్ళ రచ్చంతా ఫుడ్ కోసమే. రే ఇక ఇప్పుడు ఏమనాలి చెప్పండి? ఇక మీ బన్నీ కానీ ఏమనాలి? రండి 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 రండి. అరే మెత్తగా చేసినావు ఏందిరా? మెత్తగా కలుపుడు కాదు, మెత్తగా అయింది ఫుడ్. అంత మెత్తగా ఉండొద్దు వీటికి, కొద్దిగా పుల్లలు ఉండాలి. రండిరా, ఏడున్నారు? రండి రండి రండి. ఒక్క చేతులు ఇద్దరు పడ్డారు. కుప్ప అది తినని, ఇక వాళ్ళు తింటారుగా. మీరు వీళ్ళు పెట్టేసి అందరికి, ఈ నలుగురికి పెట్టేసి. అమ్మో, చూడండి ఎంత యూనిటీగా తింటారో మన పిల్లలు. చాలా యూనిటీగా తింటారు, ఎవ్వరు గొడవ పడరు తినేటప్పుడు. మన డాగ్స్ మాత్రం మీకు ఎందుకు తన్నుకుంటారు తినేటప్పుడు. ఇవి అయితే చాలా యూనిటీగా తింటాయి. ఇవ్వండి మన చిన్న అన్నమ్మ. ఏంది నువ్వు ఫుడ్ తినవా? సైలెంట్ కూర్చున్నావు. సైలెంట్ కూర్చున్నావు ఏంది? ఏంటిదే అన్నమ్మ? సైలెంట్ కూర్చున్నావు ఏంటమ్మా? సైలెంట్ కూర్చున్నావు? వామ్మో, సైలెంట్ కూర్చుంది అన్నమ్మ. అవ్వండి వాళ్ళ దగ్గర వెయిట్ చేస్తాను. వాళ్ళకు తినడం వాళ్ళక, వాళ్ళు తింటారులే. వీళ్ళకి పెట్టేసి నలుగురికి. ఇంత మంచిగా యూనిటీగా తింటారంటే పిల్లలు, అంత మంచి యూనిటీగా తింటారు. మన మిరాయి గాడు ఇక్కడ తింటాను. మన మిరాయి మీరు తినేటప్పుడు డిస్టర్బ్ చేయండి నాన్న అని సూపులే డిఫరెంట్గా ఉంటుంది. వీటి ఏంది అర్ధనారి ఈమె సగన్నారి తింటాంది. సగన్నారి చూడండి ఎంత ముద్దుగా తింటారు. బన్నిగాడు ఫటాఫట్ తినేసిండు. ఇక నాకు వద్దురా బాయ్, నేను ఇక్కడ కూర్చున్నా. ఇక నాక్కుంటారు, ఇక నాక్కునుడే పని. ఇప్పుడు ఎవరా మ్యాక్స్ బొచ్చుబీకేసిన కోడిలాగా ఉన్నాడు వీడు. మన అన్నమ్మ అయితే చాలా అందగత్తె. ఓమమ్మ, అయ్యో ఏటో చూస్తాను దాన్ని పిలికేసుకొని.